రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలు ఇవ్వచ్చు, కానీ అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఇరాన్కు రష్యా ఆయుధాలు ఇవ్వకూడదు. పశ్చిమాసియా యుద్ధం పీక్స్కు చేరుతున్న వేళ ట్రంప్ వాదన ఇది. ట్రూత్ సోషల్ వేదికగా రష్యా, చైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ట్రంప్. ఇరాన్కు ఇలాంటి పరిస్థితుల్లోనూ వెపన్స్ విక్రయించవద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. దీంతో తన వరకు వస్తే తప్ప అమెరికాకు నొప్పి తెలియదంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఉక్రెయిన్ విషయంలో వాషింగ్టన్ కూడా ఇలాగే సైలెంట్గా ఉంటే యుద్ధం ఇన్నేళ్లు కొనసాగేది కాదని, ఇరాన్తో యుద్ధం ఆ నొప్పేంటో అమెరికాకు బాగా తెలిసొస్తుందంటున్నారు రక్షణ నిపుణులు. ఇంతకు ఓవైపు ఉక్రెయిన్కు బిలియన్ల విలువ ఆయుధాలు ఇస్తూ ఇరాన్కు ఆయుధ సాయం చేయొద్దని రష్యా, చైనాను ఎందుకు బెదిరిస్తున్నారు? అసలు ఇరాన్కు నిజంగా రష్యా, చైనా నుంచి వెపన్స్ అవుతున్నాయా? ట్రంప్ సీరియస్ వార్నింగ్పై ఆ రెండు దేశాల రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. పీక్స్కు మిడిల్ ఈస్ట్ వార్, చైనా రష్యాపై ట్రంప్ ఆగ్రహం. టెహరాన్కు ఆయుధ సాయం చేయొద్దంటున్న అధ్యక్షుడు. అగ్రరాజ్యానికి ఆయుధ సహాయం నొప్పేంటూ తెలుస్తోందా? పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. రష్యా, చైనా గనుక ఇరాన్కు ఆయుధాలు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ నేరుగా అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించారు. ఈ ఏడాది మే నెలలో బీజింగ్లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తమ దేశం నుంచి ఇరాన్కు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెపన్స్ వెళ్లమని తనకు స్పష్టమైన మాట ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధంలో బిజీగా ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఇరాన్కు ఆయుధాలు అమ్మబోమని తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ ఇద్దరు గ్లోబల్ లీడర్లు తమ మాటపై నిలబడాలని, ఒకవేళ ఆ గీత దాటితే అది ఆయా దేశాల ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలకే కోలుకోలేని ముప్పుగా మారుతుందని ట్రంప్ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ ఇంత అకస్మాత్తుగా రష్యా, చైనాపై ఫైర్ అవడం వెనుక కేవలం రాజకీయ ప్రకటన మాత్రమే లేదు. దాని వెనుక పెంటగాన్ను పీడిస్తున్న ఒక అత్యంత ప్రమాదకరమైన సైనిక ఆందోళన ఉంది. ఇటీవలి కాలంలో మిడిల్ ఈస్ట్ లోని సిరియా, ఇరాక్ ఎడారి ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఎర్ర సముద్రం పరిసరాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లు, మోస్ట్ పవర్ఫుల్ గా చెప్పుకునే అమెరికన్ నేవీ యుద్ధ నౌకలపై వరుసగా డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణి దాడులు జరుగుతున్నాయి. కంటికి కనిపించని రాడర్ వ్యవస్థలు, పటిష్టమైన వైమానిక రక్షణ కవచాలు ఉన్నప్పటికీ ఇరాన్ మద్దతు ఉన్న రెబెల్ గ్రూపులు అమెరికా స్థావరాలపై ఇంత ఖచ్చితత్వంతో ఎలా దాడులు చేయగలుగుతున్నాయనే ప్రశ్న వాషింగ్టన్ నిఘా సంస్థలను నిద్రపోనివ్వడం లేదు. రష్యా, చైనా కేవలం ఆయుధాలు మాత్రమే కాకుండా రష్యాకి చెందిన గ్లోనాస్, చైనాకి చెందిన బేడు మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ నెట్వర్క్ల ద్వారా అమెరికా రక్షణ స్థావరాల అత్యంత రహస్య లొకేషన్లు, అమెరికా యుద్ధ నౌకల కదలికలు, లైవ్ కోఆర్డినేట్స్, శత్రువుల బలహీనతలను తెలిపే లైవ్ టార్గెట్ డేటాను ఈ రెండు దేశాలు ఇరాన్ రెబెల్స్ చేతిలో పెడుతున్నాయని వాషింగ్టన్ అనుమానిస్తోంది. ఆ భయం, నిరాశతోనే ట్రంప్ ఇప్పుడు దౌత్యపరమైన మర్యాదలను పక్కన పెట్టి బీజింగ్, మాస్కోలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఇరాన్ కేవలం మొండి ఆయుధాలతో పోరాడేది. కానీ నేడు రష్యా తన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీని, రాడార్ జామింగ్ వ్యవస్థలను ఇరాన్కు బదిలీ చేసింది. దీనివల్ల అమెరికా ప్రయోగించే క్షిపణులను, డ్రోన్లను ఇరాన్ ముందే గుర్తించి గాల్లోని కూల్చేసే స్థాయికి చేరింది. చైనా మరో అడుగు ముందుకు వేసి అమెరికా ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఢీకొడుతూ ఇరాన్ నుంచి బిలియన్ల డాలర్ల ముడి చమురును కొనుగోలు చేస్తోంది. ఈ చమురు సొమ్ముతోనే ఇరాన్ తన ఆయుధ పరిశ్రమను ఆధునీకరిస్తోంది. అంతేకాదు, అమెరికా పేట్రియాటిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఎలా బోల్తా కొట్టించాలో రష్యా శాస్త్రవేత్తలు ఇరాన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఒకవైపు ఆర్థికంగా చైనా, మరోవైపు సైనికంగా రష్యా ఇరాన్కు ఉమ్మడిగా ఇస్తున్న ఈ వ్యూహాత్మక రక్షణ కవచం మధ్యప్రాచ్యంలో అమెరికా ఏకపక్ష ఆధిపత్యానికి శాశ్వతంగా తెరదించుతోంది. ఈ మొత్తం గేమ్లో పుతిన్ అనుసరిస్తున్న వ్యూహమే అమెరికాను భయపెడుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా తనను ఇరికించిందని భావిస్తున్న పుతిన్ ఇప్పుడు అదే అమెరికాను మిడిల్ ఈస్ట్ లో ట్రాప్ చేశారు. అమెరికా తన దృష్టిని, ఆర్థిక వనరులను, ఆయుధాలను ఉక్రెయిన్ వైపు కేంద్రీకరించకుండా చేయాలంటే దానికి మిడిల్ ఈస్ట్ లో మరో పెద్ద యుద్ధం జరగాలని పుతిన్ భావిస్తున్నారు. అందుకే ఇరాన్ను తెర వెనుక ఉంచి దానికి రక్షణ సహాయం, ఇంటెలిజెన్స్ డేటా అందిస్తూ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయిస్తున్నారు. దీనివల్ల అమెరికా తన రక్షణ శక్తిని రెండుగా చీల్చుకోవలసి వస్తోంది. ఒకటి ఉక్రెయిన్, రెండు మిడిల్ ఈస్ట్. అమెరికా మిడిల్ ఈస్ట్ లో ఎంతగా ఇరుక్కుపోతే ఉక్రెయిన్ వైపు రష్యా అంతగా విజయం సాధించొచ్చు అనేది పుతిన్ మాస్టర్ ప్లాన్. అమెరికాను ఒక గ్లోబల్ యుద్ధ వలయం
వలయంలోకి లాగి దాని ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనే పుతిన్ చదరంగంలోనే ఇరాన్ ఇప్పుడు అత్యంత కీలకమైన రాజులా మారింది. ఈ విషయాన్ని గ్రహించే ట్రంప్ పుతిన్ గేమ్ ప్లాన్ ను దెబ్బతీయడానికి రష్యా చైనాలపై అంతగా ఫైర్ అవుతున్నారు. కానీ ఇక్కడే అమెరికా ద్వంద్వ నీతి బయటపడింది. రష్యా చైనాకు క్లాస్ పీకిన ఇదే హెచ్చరికల సమయంలో ఉక్రెయిన్కు అమెరికా చేస్తున్న ఆయుధాల సరఫరాపై ట్రంప్ ఇచ్చిన వివరణ ఆయన ద్వంద్వ నీతిని బయటపెట్టింది. నేను ఉక్రెయిన్కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదు, కేవలం నాటో దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్కు కూడా తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి మా వద్ద కొనుగోలు చేస్తాయి. ఆ తర్వాత ఆయుధాలు ఉక్రెయిన్ సరిహద్దు దాటి ఎలా పంపిణీ అవుతాయో, ఎవరి చేతులకు వెళతాయో నాకు తెలియదు. దాంతో మాకేం సంబంధం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ చాలా చాకచక్యంగా చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేశారు. అంటే నాటో అనే లీగల్ ముసుగును వాడుకుంటూ ఉక్రెయిన్ రష్యాపైకి ఉసుగొలుపుతూ భారీగా ఆయుధ వ్యాపారం చేస్తూ అంతర్జాతీయ చట్టాల ముందు మాత్రం తామేమీ ఎరుగనట్టు నటించడం అమెరికా ద్వంద్వనీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఇక్కడే ప్రపంచ దేశాలు అమెరికా నైతికతను, గ్లోబల్ పోలీసు పాత్రను ప్రశ్నిస్తున్నాయి. ఉక్రెయిన్కు నాటో కూటమి ద్వారా $100 బిలియన్ అత్యాధునిక ఆయుధాలను, లాంగ్ రేంజ్ క్షిపణులను సరఫరా చేస్తూ రష్యా భూభాగంపై దాడులకు ప్రోత్సహించడం అమెరికా దృష్టిలో ఎలాంటి తప్పు కాదు. ఎందుకంటే అది వారి భాషలో ప్రజాస్వామ్య రక్షణ. కానీ ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం లేదా రష్యా చైనాలతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం అది ప్రపంచ శాంతికి విఘాతంగా, ఉగ్రవాద ప్రోత్సాహంగా అమెరికా చిత్రీకరిస్తుంది. ఉక్రెయిన్ ఆయుధాలు పొందితే అది సార్వభౌమాధికార రక్షణ. అదే ఇరాన్ ఆయుధాలు సేకరిస్తే అది గ్లోబల్ థ్రెట్. ఇదెక్కడి న్యాయం? ఇలాంటి పక్షపాత ధోరణిని అంతర్జాతీయ సమాజం అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అని పిలుస్తోంది. తనకు లొంగని, తన మాట వినని దేశాలను ఆర్థికంగా దెబ్బతీయడం అమెరికాకు దశాబ్దాలుగా ఉన్న అలవాటు. ఇరాన్పై గత కొన్ని దశాబ్దాలుగా కఠినమైన ఆర్థిక వాణిజ్యాంక్షలు విధిస్తూ ఆ దేశ బ్యాంకింగ్, చమురు రంగాన్ని కుప్పకూల్చాలని చూసింది. రష్యా, చైనా ఇరాన్తో ఎలాంటి చమురు ఒప్పందాలు గాని, సాంకేతిక మార్పిడి గాని చేసుకోకుండా అంతర్జాతీయ వ్యవస్థలను వాడుకుని బెదిరింపులకు గురిచేస్తోంది. ప్రపంచ ఆర్థిక లావాదేవీలను, స్విఫ్ట్ బ్యాంకింగ్ నెట్వర్క్ ను, డాలర్ పీఠాన్ని ఆయుధంగా మార్చుకుని ఇతర సార్వభౌమ దేశాల అంతర్గత విదేశాంగ విధానాలను శాసించాలనే అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టమైన నిదర్శనం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవి అమెరికా బెదిరింపులకు, ఆంక్షల హెచ్చరికలకు లొంగిపోయే రోజులు కావు. అమెరికా నైతికత లేని ద్వంద్వ విధానాల వల్ల విసిగిపోయిన రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలు ఇప్పుడు ఒక బలమైన వ్యూహాత్మక కూటమిగా మారుతున్నాయి. ట్రూత్ సోషల్లో చేసే హెచ్చరికలను చైనా, రష్యా ఏమాత్రం ఖాతరు చేసే పరిస్థితి ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై కనిపించడం లేదు. అమెరికా తన ఆయుధ మార్కెట్ను నాటో వెనుక దాక్కుని విస్తరిస్తున్నప్పుడు తాము తమ మిత్రదేశాల రక్షణ కోసం ఆయుధాలిస్తే తప్పేంటనే ఎదురుదాడి ధోరణిలోనే మాస్కో, బీజింగ్ అడుగులేస్తున్నాయి. సో అమెరికాకు అసలు సిసలు సవాలు ఇప్పుడే మొదలైంది.